దేశంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లకు బదులు పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్లాస్టిక్ నోట్లపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది చిన్న నోట్లలో మాత్రమే పాలిమర్ కరెన్సీ తేవాలని అంటుంటే మరికొంతమంది పెద్ద నోట్లలో కూడా తేవాలని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పాలిమర్ కరెన్సీని స్వాగతించాలంటున్న ఎస్బీఐ రిటైర్డ్ బ్యాంక్ అధికారి ఎర్రాప్రగడ రామకృష్ణతో రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కరెన్సీలో మార్పులు తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంకు ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడున్న పేపరు కరెన్సీని ప్లాస్టిక్ కరెన్సీలో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే అంటే ప్రస్తుతం 10 రూపాయల నోటు ప్లాస్టిక్లో తీసుకొస్తారని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. అయితే 10 రూపాయల నోటు విలువ ఎంతవరకు కరెక్టు, లేకపోతే ఇంకా పెద్ద నోట్లు వస్తాయా? గతంలో 2000 నోట్లు రద్దు చేశారు. అలాగే 1000 రూపాయలు కూడా రద్దు అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 500 నోటు, 200 నోటు ఎక్కువగా చలామణిలో ఉంది. 100 రూపాయలు ఎట్లాగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే 10 రూపాయలు, 5 రూపాయలు ఒక చలామణిలో చిల్లర విషయంలో అయితే నాణ్యాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే వాడకంలో ఎక్కువ కాలం ఉండే విధంగా ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావాలని భారత రిజర్వ్ బ్యాంకు ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఆలోచన చేస్తున్నట్టు కూడా ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, భవిష్యత్తులో కరెన్సీ ఎట్లా ఉండబోతుంది మన ఇండియన్ కరెన్సీ అనేది మనతో పాటు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు, ఈయన దాదాపుగా ఎస్బీఐలో 38 సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఈయన ఆర్థికంగా వ్యవహారాలన్నీ కూడా తెలిసిన నిపుణులు. దీని మీద ఈ ప్లాస్టిక్ కరెన్సీ అంటే ఎట్లా ఉంటుందో రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు కొత్తగా భారత ప్రభుత్వం ఒక ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అది ముందుగా 10 రూపాయల కరెన్సీ తేవాలనేది ఒక ఆలోచన చేస్తుంది. గతంలో కూడా మన నోట్లు రద్దు అవన్నీ వ్యవహారం చూసాం. అలాగే ఏదైతే బ్లాక్ మనీ వ్యవహారం కూడా చూసాం. ఇవన్నీ ఎందుకు ఇట్లాగా ప్రయత్నం జరుగుతుందని అనుకుంటాం? ఇది ఎంతవరకు నిజమో కానీ ఒక వదంతి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో చాలా చర్చలో నడుస్తోంది. మనకి కరెన్సీ అంతా కూడా ఇప్పుడు ఈ పేపర్ కరెన్సీ తీసేసి ప్లాస్టిక్ కరెన్సీ తీసుకొస్తారు అని. ఒకవేళ అదే నిజమైన పక్షంలో మనకి ఒక పరిశీలనగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి 2 రకాలు ఉంటాయండి దీంట్లో. ప్రధానంగా ప్రభుత్వాలు ఆర్థిక రంగంగా మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి ఆశయాలు నడిపిస్తాయి, ఒక్కొక్కసారి అవసరాలు నడిపిస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక రంగంలో వస్తున్న సంక్షోభం ఒక కారణంగా, రెండవది ఫేక్ నోట్స్, దొంగ కరెన్సీ, దొంగ నోట్లు చాలా బాగా వ్యాప్తి చెందిన కారణంగా కూడా ఇట్లాంటి నిర్ణయాలకి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో కనుక మనం గమనించినట్లయితే ఒక అవసరం ఏమిటంటే సాయిల్డ్ నోట్స్ అంటారు మా బ్యాంకు పరిభాషలో. అంటే ఎక్కువ చేతులు మారడం మూలంగా నోటు తాలూకు నాణ్యత దెబ్బతిని అవి సాయిల్డ్ నోట్స్గా మారుతూ ఉంటాయి. వాటిని వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన సందర్భాలలో ఈ మా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్కి ఆ సాయిల్డ్ నోట్స్ని పంపించడము, మళ్ళీ కొత్త నోట్లు పంపిస్తుండడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడం మూలంగా ఆకర్షణ కూడా పెరిగి బహుశా అది కూడా మళ్ళీ వ్యాప్తిలోకి వస్తే రావచ్చు. నిజానికి దీనికి లోతుపాతులు ఇంకా బయటికి రావాలి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ తయారీ, అసలు దాని తయారీకి ఎంత ఖర్చు అవుతుందో, అది ఎంతగా గిట్టుబాటు అవుతుందో అది కూడా లెక్కేయాలి కదా. ఒక పెద్ద నోటు ముద్రించడానికి అవసరమైన ప్లాస్టిక్ వినియోగం కంటే కూడా 10 రూపాయల డినామినేషను, 20 రూపాయల డినామినేషను, 50 రూపాయల డినామినేషను మనకి ప్లాస్టిక్ కరెన్సీలో తీసుకురావడం వల్ల మనకి ఎకానమీ మీద చాలా భారం పడుతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని వదిలేసేసి పెద్ద నోట్లే తీసుకురావడం సమంజసమని నా పర్సనల్ అభిప్రాయం. నిజానికి అది అలా తీసుకురావడం వల్ల మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో నోట్ల రద్దు వల్ల జరిగిన ప్రయోజనం ఏదైతే ఉంటుందో అదే ప్రయోజనం మీకు ఈ రకంగా కూడా లభిస్తుంది. ఏ రకంగా? నోట్ల రద్దు వల్ల దొంగ నోట్లు వ్యాప్తి అరికట్టడము,
నల్లధనం బయటపడ్డము, ఈ రెండు ప్రయోజనాలు జరిగాయి. అట్లాంటి ప్రయోజనాలే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కరెన్సీని పెద్ద డినామినేషన్లో పెట్టడం రావడం వల్ల ఆ ప్రయోజనాలు చేకూరుతాయి ప్రభుత్వానికి. అలా కాకుండా చిన్న డినామినేషన్ తీసుకురావడం వల్ల జరిగేది ఉపయోగం ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రజల పర్సుల్లో లేకపోతే స్త్రీలు దాచుకునే చిన్న చిన్న వ్యానిటీ బ్యాగుల్లో ఆ నోట్లు ఎక్కువగా నలిగిపోతూ ఉండడము, అలాగే ప్రయాణాలలోనూ తర్వాత బస్సు ప్రయాణాలు, రైలు ప్రయాణాలలో వాటి వినియోగం చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది కనుక దానికి ఎక్కువ నలుగుడు ఎక్కువ ఉంటుంది. అట్లాంటి నలుగుడు నుంచి సాయిల్డ్ అయిపోకుండా రక్షించడానికి ప్లాస్టిక్ కరెన్సీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఏ డినామినేషన్లో వస్తుందో చూడాలి. ఇది మన సీనియర్ బ్యాంక్ ఉద్యోగి ఎర్రప్రగడ రామకృష్ణ గారు చెప్తున్నది. ఏదైతే ప్లాస్టిక్ కరెన్సీ అనేది మంచి ప్రయోజనమే ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే చిన్న డినామినేషన్ వచ్చేది ప్రజలకు ఉపయోగపడుతుంది, చలామణిలో ఎక్కువ కాలం అది ఉంటుంది, దానివల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పెద్ద డినామినేషన్లో కనుక ఈ ప్లాస్టిక్ కరెన్సీ వచ్చినట్లయితే గతంలో నోట్లు రద్దు సమయంలో ఏదైతే ప్రయోజనం చేకూరిందో ఇప్పుడు కూడా ఒక బ్లాక్ మనీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది, అలాగే దొంగ నోట్లు కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ డినామినేషన్లో ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు అంటే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే ఈ ప్లాస్టిక్ కరెన్సీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మన ఎకానమీ పరిస్థితుల్లో ఇది ప్రయోజనంగానే ఉంటుందని చెప్పేసి కూడా స్వాగతించాల్సిన విషయంగానే ఈయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.